డాక్టర్ ఉమర్ పేరుపై రిజిస్టర్ అయిన ఫోర్ట్ కార్డ్ కోసం దర్యాప్తు బృందాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లను నిఘా సంస్థను అప్రమత్తం చేశాయి. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కార్ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఒకవేళ కార్ ఆచూకీ తెలిస్తే కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు విప్పుతున్న పోలీసులకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద డాక్టర్ ముజమ్మిల్ గన్నై రెక్కి గీసినట్లు గుర్తించారు. జనవరిలో అతను రెడ్ ఫోర్ట్ ను విజిట్ చేసినట్టు తేల్చారు. డాక్టర్ ముజమ్మిల్ ఫోన్ డీటెయిల్స్ ఆధారంగా దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ కూడా జనవరిలో రెడ్ ఫోర్ట్ ను విజిట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున చరిత్రాత్మక కట్టడ ఎర్రకోటను టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ డాక్టర్ ను రెక్కిని వేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న పిటిషన్లపై పెట్రోలింగ్ విధానం వల్ల ప్లాన్ వాయిదా వేసినట్లు గుర్తించారు. ఇక మరోవైపు హుందై i20 కారు అమ్మకం కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫరీదాబాద్ కారు డీలర్ ను అరెస్ట్ చేశారు. రాయల్ కార్ ప్లాజాకు చెందిన అమిత్ అనే డీలర్ ను ఇవాళ ఢిల్లీ పోలీస్ శాఖ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు వారిన హుందై కార్ అమ్మకంలో అమిత్ సహకరించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడు కేసు విచారణను టేక్ ఓవర్ చేసుకున్న ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. దర్యాప్తు కోసం 10 మంది సభ్యులతో స్పెషల్ టీంను నియమించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల నుంచి కేసు డైరీలను తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతోంది. నిందితుల కార్యకలాపాలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి కూడా ఆరా తీస్తోంది.